గాయం కారణంగా రీసెంట్గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బుమ్రా పాల్గొనలేదన్న సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్లోని తొలి 2 వారాల్లోనూ అతడు పాల్గొనడం అనుమానమేనని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే అతడు జూన్లో ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లోనూ పాల్గొనడం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టార్ షేన్ బాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా సిడ్నీ టెస్ట్ సమయంలో స్కానింగ్కు వెళ్లినప్పుడు అతడు మళ్లీ గాయపడతాడని అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే అతడి వెన్నెముకలో గాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్లో ఆడడని అనుకున్నాను. అదే జరిగింది. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. బుమ్రా మళ్లీ సాధారణ స్థితికి వస్తాడని అంటున్నారు. కానీ నాకున్న అనుభవంతో చెప్తున్నాను, అతడు మరోసారి గాయపడి సర్జరీ చేయించుకుంటే అతడి క్రికెట్ కెరీర్ ముగిసినట్టే. ఎందుకంటే ఒకే చోట 2 సర్జరీలు చేయించుకుంటే దాని నుంచి కోలుకోవడం కష్టం. కాబట్టి బీసీసీఐ బుమ్రాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల కన్నా ఎక్కువ ఆడనివ్వకూడదు. అతన్ని జాగ్రత్తగా చూసుకోండి. బుమ్రా 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలనుకుంటే అతన్ని ఎక్కువ టెస్టుల్లో ఆడనివ్వకూడదు. ఉదాహరణకు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరిగితే అందులో 3 మ్యాచ్లు మాత్రమే అతన్ని ఆడిపించాలి. వన్డే క్రికెట్లో వారానికి 3 మ్యాచ్లుంటే అతడి చేత మాక్సిమం 20 ఓవర్లు మాత్రమే వేయించాలి. T20లోనూ ఒక సిరీస్లో దాదాపుగా 10 ఓవర్లు మాత్రమే వేయించాలి. ఏదేమైనా అతన్ని ఎక్కువగా ఆడిస్తే రిస్క్ చేసినట్టే. అతడు కంటిన్యూగా ఆడితే మళ్ళీ గాయపడతాడు అని చెప్పుకొచ్చాడు.